సరస్వతి నగర్లో ఘనంగా అన్నబాబు సాటే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఈరోజు ముధోల్ మండలంలోని సరస్వతి నగర్లో ఘనంగా సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నబాబు సాటే 105వ జయంతి వేడుకల్లో పాల్గొని సాటే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నబాబు సాటే కష్టపడి విద్యా జ్ఞానాన్ని ఆర్జించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కవి రచయితగా గుర్తింపు పొందారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం అహర్నిశలు కష్టపడి బలహీన వర్గాల్లో చైతన్యం కోసం పాటుపడిన అన్నబాబురావు సాటే గారిని అందరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే విన్నవించగా గ్రామంలోని హనుమాన్ దత్తాత్రేయ మందిరాలు మంజూరు కొరకై కృషి చేస్తానని, గ్రామంలో ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, నీటి సమస్యలు మరియు పొలంకు వెళ్లే రోడ్లను, పాఠశాల మరమ్మత్తు కొరకై కృషి చేస్తానని, గ్రామాభివృద్ధి కొరకు దశల వారీగా పూర్తిగా చేస్తానని తెలిపారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎన్ఆర్జీఎస్ లో మనకు ఫండ్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ డ్రైనేజెస్ పెట్టి ఈ విలేజ్ లో ఎక్కడెక్కడ నీళ్లు పోతున్నాయి, ఇండ్లలో నీళ్లు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అంగన్వాడీ బిల్డింగ్ గురించి ఆల్రెడీ నేను కలెక్టర్ మేడంకు లెటర్ ఇచ్చాను. ఆ లెటర్ ఫార్వర్డ్ అయిపోతా అంగన్వాడీ బిల్డింగ్స్ మన దగ్గర శాంక్షన్ అయితే ఉన్నాయి. ఆ అంగన్వాడీ బిల్డింగ్ కూడా తొందరగానే మీరు కట్టుకుంటుంటే శాంక్షన్ చేస్తానని చెప్తున్నాను. కమ్యూనిటీ హాల్ గురించి చెప్పడం జరిగింది. కొంత కట్టినాం, కొంత కట్టలేదు, ఇంకా సగం అవస్థలో ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా నా ఏసీడీపీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చిన తర్వాత దానికి పూర్తిగా చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక మనకి ఇండ్ల విషయం అయితే మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద, ఇంద్రమ్మ ఇల్లు కింద ప్రతి మానవుడికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 లక్షల రూపాయలతోని ఎవరైతే ఇల్లు లేరు వాళ్ళకు ఖచ్చితంగా మొత్తం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఒకటి కళ ఉంది. 2030 వరకు 2030 వరకు ఎవ్వరు కూడా ఇల్లు లేనోడు ఈ దేశంలో ఉండద్దని ఆయన ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండు, ఆ ప్రకారం ఖచ్చితంగా మీకు కూడా దశల వారీగా ఖచ్చితంగా ఈ ఇళ్ళ ఎందరో ఇల్లు లేని ఉన్నారు, అందరికీ ఇల్లు ఇస్తా అని ఈ సభాముఖంలో మీకు తెలియజేస్తున్నాను. కూడా 3 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉంటే 1 ఎకర్ ఉంది. ఎన్నో విధాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది రెవెన్యూ దృష్టికి తీసుకుపోయి తనకి న్యాయమయ్యేటట్ల చూస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజెస్ కాలేదని